స్త్రీ యొక్క భావాన్ని పట్టుకొని పరుగులెడుతున్నటువంటి కాసిం గారు ఉపన్యాసం అంటే ఇంకా పరిగెత్తుకొస్తారు. ఆ విధంగా వచ్చినటువంటి శ్రీశ్రీ అభిమానులకు, కాసిం గారి అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సభకి నన్ను పిలిచినటువంటి మా లింగన్న దాదాపు 1968-70 నుంచి ప్రతి నిజామాబాద్లో జరిగిన ప్రతి సంఘటనపై నేను పాటలు అనడం, మా లింగన్న గొంతులోంచి అవి పలికించడం, ఇలా ఈ ప్రయాణం ఇన్నేళ్ళైనా సాగుతూనే ఉన్నది. అప్పట్లో మా లింగన్న నేను లేకుండా సభ జరిగేదే కావు, సాహిత్య సభలు కూడా. మహాకవి శ్రీశ్రీ యొక్క సాహిత్యాన్ని చదివి అప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడున్న ఉద్యమాలలో మేము మమేకమై సాహిత్యాన్ని సృష్టించాం. వారి అడుగుజాడల్లో నడిచాం, శ్రీశ్రీ గారి అడుగుజాడల్లో. కానీ 40 ఏళ్ళ 50 ఏళ్ళ ఏడేసిన గొంగడు ఆడే ఉన్నదనిపిస్తుంది. అవే అధిక ధరలు, అవే నిరుద్యోగాలు, వీళ్ళేంద్ర స్టేజీ లెక్కితే ఎప్పుడు అవే మాట్లాడతారని ఏమి ఆశపడకూరు. కానీ ఉన్నాయి అవే, ఇక కొత్త ఏం రాలే. దేశ సంపదలో ఇప్పుడు సృష్టించున్న సంపదలలో పేపర్లో వచ్చింది 4 నెలలు దాదాపు 80-90% 100 మంది దగ్గరనే ఉన్నాయి. మిగతా సంపద మిగతా 10 మంది దగ్గర ఉన్నాయి. ఈ వైరుధ్యం ఎంత తీవ్రమైతే మరి అప్పటికి విప్లవం వస్తుందేమో. ఇప్పటికైతే ఎవరు విప్లవాన్ని ఎవరు అంగీకరించేటట్టు లేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి విష సంస్కృతి మన ఇళ్ళల్లో నిండుతున్నది, మన మెదళ్ళలో నిండుతున్నది. పుస్తకాలు చదవడం కంటే ఎక్కువ ఇవాళ మన ఇళ్ళల్లో సీరియల్స్ అలవాటు పడ్డారు. ఈ కల్చర్ ఎంత రోజు రోజుకు పెరుగుతుందంటే సినిమాల కంటే ఎక్కువ చాలా దరిద్రమైనటువంటి కల్చర్ వచ్చేసింది. ఇంతకుముందు అత్త కోడళ్ళ సినిమానే ఉంటుండే, ఇప్పుడు అట్లా లేదు. ఇక ఒకే ఇంట్లో విలన్లు పెడతారు, అదే ఆడి విలనే, ఇది మగ అది ఆడి హీరోనే. ఇక కొట్లాడుతూ ఉంటారు. ఇక రేపేమవుతుందో మాపేమవుతుందో అని మనం దిమాకులని దాంట్లో పెడతాం. కొత్తిమీర ధర అన్నయ్య గారు నేను మార్కెట్కి పోయానే, ఇంత కట్ట 100 రూపాయలకు తక్కువ లేదే. 100 రూపాయలకు సార్ 10 సార్లు అట్లా అంటున్నాడు. ఉల్లిగడ్డలు అడగో ధరలు మీకు అందరికి తెలిసే కొట్టలే ఉంటారు కదా. మరి అయ్యో ధర ఇంత ఎందుకైతే నేను ఎవరు ఆలోచిస్తానే లేదు. రేపు సీరియల్ ఏమి వస్తుంది, రేపు ఆ సీరియల్ ఏమి జరుగుతుంది, దాని మీద ఉన్నంత ఉత్సాహము ఇవాళ మన అధిక ధరలు పట్టించుకుంటలేరు, పెట్రోల్ ధర పెరుగుతూ పట్టించుకుంటలేరు. ఏది జరిగినా కూడా మరి మన దిమాకులకు అదేదో సంస్కృతి అంటారు, సామ్రాజ్యవాద సంస్కృతి, ఏదో సంస్కృతి అట్లా వచ్చి మన బుర్రలన్నీ ఖరాబ్ చేస్తున్నాయి. అప్పుడు వచ్చిన శ్రీశ్రీ గారిని
అప్పుడు రాసిన శ్రీశ్రీ గారిని మేము తీసుకొని, యువకులంతా తీసుకొని ఆ భావజాలాన్ని నింపుకొని ఏంది పరిస్థితి, ఎందుకు పరిస్థితి అనేటువంటి ఆలోచనలో ఉంటే ఇవాళ యువత తెల్లారి లేస్తే సోషల్ మీడియాలో వచ్చేటువంటి అనేకటువంటి అంశాలకు ఆకర్షితులవుతున్నారు. ఏమో మరి ఎక్కడికి పోతున్నారు. మహాకవి శ్రీశ్రీ గారు ఎప్పుడో రాశారు కదా, అదేమన్నా మారిందా? ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు. ఇప్పుడు రాయలేదు, 50 ఏళ్ల కింద రాశారు. ఇప్పుడు ఏమన్నది ఆ పరిస్థితి? అట్లే ఉన్నది కదా. కదిలేది కదిలించేది, పెనుడింతుర వదిలించేది, మునుముందుకు సాగించేది నవకవనానికి కావాలి. కవులకు చెప్పాడు బాబు, ఇట్లా ఆలోచించుండ్రా. కవికి నిర్వచనం ఏమిచ్చాడు? కష్టజీవి అనే పదాన్ని తీసుకొని అటు కాను ఇటు వీని కలిపి కష్టజీవికి రెండు వైపులా ఉన్నవాడే కవి అన్నోడు మా మహాకవి శ్రీశ్రీ. నిర్వచనాన్ని ఇంత గొప్పగా చెప్పినవాడు మహాకవి శ్రీశ్రీ. ఇవాళ పరిస్థితులు నేను అనుకుంటున్నాను రోజు రోజుకి దిగజారిపోతున్న ఈ వేళలో మహాకవి శ్రీశ్రీని జ్ఞాపకం చేసుకొని ఆయన సాహిత్యాన్ని చదువుకొని మళ్ళొకసారి మనమంతా కూడా కవులు, కళాకారులు ఈ దేశంలో ఏం జరుగుతుందో నిశ్చితంగా పరిశీలించి ప్రజల వైపు నిలబడాలని, ప్రజల మేలు ఏ విధంగా జరుగుతుందో ఆలోచించాలని మీరందరూ ఆ విధంగా మనమందరం కూడా ఆ దారిలో సఫలీకృతం కావాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ శ్రీశ్రీ సభకి పిలిచినటువంటి మా లింగన్న, మా గాయకుడు, ప్రస్తుతం రచయిత కూడా ఆయనే, గాయకుడు కూడా ఆయనే. ఆయనకు మరోసారి కృతజ్ఞతాభివందనాలు. శ్రీశ్రీ సభను ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి నిర్వహణ కమిటీకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.